ఇది రోజు ఇరుకోవాలి ఘర్షణ గడిగడిది అంటే టీఆర్ఎస్ పార్టీ ఎట్టి బస్సులో ఎన్నికలు జరగద్దని కోరుకుంటున్నది. వాళ్ళు కొనుగోలు చేస్తున్న నాయకులందరూ కూడా తిరిగి ఎట్టి బస్సులో మేము అటు పోయినా ఓటు మాత్రం ఇటే ఇస్తాము. రాష్ట్రం నుంచి వచ్చిన 20,000 రూపాయలు ఓటుకి ఇవ్వమంటే పైసలు మొత్తం మాయమైపోయినాయి. ఇంటికి పేరు ఓడకపోతున్నాయి. ఎవరు చంపనో వాళ్ళు చంపిర్రు, ఎవరు జబ్బులు కొనాలని చెప్పుకున్నారు. వాళ్ళ దాడులు చేయడమే మీ పద్ధతి అయితే కొట్లాడతావా చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి? కొట్లాడే దమ్ముందా భారతీయ జనతా పార్టీతో? ఈ హుజరాబాద్లో కొట్లాడతావా చెప్పును? కొట్లాడే దమ్ముని ఎక్కడ ఉందని క్యాడర్ లేదు హుజరాబాద్లో. అందుకే ఇతర పార్టీ నాయకులను కొనుగోలు చేస్తున్నావు. నీ పార్టీ నాయకులు నేను కొనుగోలు చేస్తున్నావు, లక్షలు పెట్టి వేలు పెట్టి. నేను జోకర్ చూస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఒక నాయకుడు అటు పోయి 20 లక్షలు తీసుకుంటున్నాడు, ఇటు వచ్చి మాతో ఫోటో దిగుతున్నాడు, అటు ఫోటో అమ్ముతున్నాడు, డిమాండ్ పెంచుకుంటున్నాడు. పిచ్చోళ్ళకే 50 లక్షలు ఇస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు మాకు ఫోన్ చేస్తున్నారు, అన్న ఇట్టే ఉంటాం కానీ ఓటు మాట చేస్తామన్న అంటున్నారు. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా సర్వే రిపోర్ట్లు ఏమొస్తున్నాయి? టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తే కూడా అనుకున్న స్థాయిలో ఇంకా కష్టపడి పనిచేయాలంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ ఇవన్నీ భరించలేక ఇలా విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. శాంతి భద్రత సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ జరుగుతున్నది. ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నది. ఇక్కడ కొంతమంది పోలీసులు పెట్టుకొని అక్కడ పోలీస్ అధికారిని అడ్వకేట్ని కొట్టాడు. అడ్వకేట్ మీద కేసు పెడితే మళ్ళీ అడ్వకేట్ పట్టుకొని మళ్ళీ కేసు పెట్టింది. వాళ్ళు అనుకోని కేసు పెట్టాడు అడ్వకేట్ మీద. అడ్వకేట్ ఏం చేసాడు? నిన్నటికి వాళ్ళకి ఏం తప్పు చేసిండు? నిన్న మాట్లాడితే మళ్ళీ 43 సెక్షన్ పెట్టిండు. వాళ్ళు దాడులు చేసి ఎదుటోళ్ళని బెదిరించాలని ప్రయత్నం చేస్తే నీ పార్టీ మొన్నొచ్చింది. మరొక జాతీయ పార్టీ, అన్ని త్యాగాలు చేసిన పార్టీ మాది. ఎవరితో కొట్లాడనో వాళ్ళతో కొట్లాడుతున్న పార్టీ. ఎన్నిసార్లు జైలుకోను అన్నిసార్లు జైలుకోని కార్యకర్తలున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దాడులు చేసిన చరిత్ర ఉన్నది, దాడులు ఎదుర్కొన్న చరిత్ర ఉన్నది. పేద ప్రజల కోసం, ఇది మా కోసం కాదు, ప్రజలను కాపాడడానికి. కానీ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇటువంటి దాడులు చేస్తే అది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నీ కార్యకర్తలు చెప్పు, నువ్వు సపరేట్ బ్యాచ్లను తీసుకొచ్చి ఇట్లా చేసి పని చేస్తే ప్రజలు, హుజరాబాద్ ప్రజలు మామూలు ప్రజలు కాదు, ఇప్పుడు ఉద్యమం స్ఫూర్తున్నది అనుకుంటున్నారు. దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలిపించి దుమ్ము చేశారు. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించి నిన్ను హైరాణ పెట్టారు. హుజరాబాద్లో ప్రజలందరూ హుషారుగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి నీకు ఉన్నదానిక అధికార పార్టీకి అభ్యర్థి కనబడి నీకు ఇప్పుడు డిపాజిట్ చెప్పలేదు. నీకు ఆల్రెడీ కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినాం, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఉండేది 2 సంవత్సరాలే, గుర్తుంచుకోండి. 2 సంవత్సరాలు మాత్రమే ప్రభుత్వం. ప్రభుత్వం శాశ్వతం కాదు, ఈ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు. మీరు ఎన్నికలు అని చెప్పి అధికార పార్టీ కొమ్ము కాస్తే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. అధికారులు ప్రజాస్వామ్యంగా నిన్ననే పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం. నిన్ననే త్యాగం చేసిన పోలీసులను గుర్తుంచుకోరు, ఒక్కసారి కళ్ళు మూసుకొని గుర్తుంచుకోరు దేనికోసం త్యాగం చేశారు. సిగ్గుపడుతున్నారు వాళ్ళ త్యాగాలు, ఆత్మలను సిగ్గుపడుతున్నాయి మీ పోలీస్ కొంతమంది పోలీస్ అధికారులు చూసి. ఎవరి కోసం త్యాగం చేశారు పోలీసులు? వాళ్ళ కుటుంబాలు ఎలా అవమానం గురవుతున్నాయి. మా భర్తలు, మా కుటుంబ సభ్యులు తెగించి డ్యూటీలో ప్రాణత్యాగం చేస్తే ఇప్పుడున్న పోలీస్ అధికారులు కొమ్ము కాస్తున్నాయి. వాళ్ళ పోలీస్ వ్యవస్థను అవమానపరిచే విధంగా, పోలీస్ అంటే తలెత్తుకొని విధంగా పోలీస్ అధికారులు వ్యవస్థ చెప్పి వాళ్ళు ఆత్మలు ఘోషిస్తున్నాయి. వాళ్ళ అప్పుడున్న పోలీసుకు ఇప్పుడున్న పోలీసు తేడా చూసుకోండి ఒక్కసారి. కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నారు, కష్టపడి పనిచేయండి. అలా దాడులు చేస్తే కనీసం అరెస్ట్ చేయరు.
ఒక కేంద్ర కేబినెట్ మంత్రి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే ఎన్నికలు ఏ విధంగా ప్రశాంతంగా జరుగుతాయి ఇక్కడ? అందుకే ఎన్నికల కమిషన్ దీన్ని చాలా సీరియస్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ దాడికి కారకులు ఎవరు, దాడి చేయించింది ఎవరు, ఎక్కడి నుంచి ఎవరు డైరెక్షన్లో దాడి జరిగింది, ఇక్కడికి వచ్చినటువంటి ఈ గ్యాంగులు ఎవరి, ఎన్నికలు వాయిదా వేయాలని ఎందుకు చూస్తున్నారు, ఇవన్నిటి మీద వెంటనే విచారణ జరపాలి. ఎన్నికల కమిషన్ డేగకంతం చూడాలి, కఠినంగా వివరించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. వెంటనే పోలీస్ వ్యవస్థను ఇక్కడ ఎన్నికల సందర్భంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ మాత్రం నియతున్నా, ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం విజ్ఞత ఉన్నా వెంటనే క్షమాపణ చెప్పు. లేకుంటే హుజురాబాద్ ప్రజలందరూ కూడా ఎట్టి పసలో నీకు గుండెపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కనీసం భద్రత లేదు సెంట్రల్ మినిస్టర్ వస్తే, సెంట్రల్ మినిస్టర్ వస్తే భద్రత లేదు. మాకు భద్రత ఇస్తారు, వాళ్ళు ఎక్కడ నిలబడతారు, వాళ్ళు పెట్టాలన్నా పెట్టాం, అంటే ఫోటోల కోసం రాష్ట్ర వస్తే ఇంత భద్రత, కేంద్ర మంత్రి వస్తే ఇంత భద్రత పెట్టడం చూపెట్టుకోవడం మాత్రమే ఈ పద్ధతి మంచి కాదు. ఎన్నికలు వస్తే పోతాయి, ప్రజాసంబంధంగా కొట్టాలని మీరు ఏం చేసారో చెప్పుర్రి, మీరు ఏం వీకోరో చెప్పుర్రి, ఏం పోస్తారో చెప్పుర్రి. చేస్తున్నారు అబద్ధాల ప్రచారం చేస్తున్నట్లు దాన్ని ఎవరు నమ్మతలేరు. కానీ ఇప్పటికైనా మార్చుకోవాల్సిందిగా హెచ్చరిస్తాను. చెప్పినాం కదా 41 రూపాయలు కట్టమని చెప్పి, 41 రూపాయలు వస్తలే వాళ్ళకు, వస్తలేవు పెట్రోలా ఇవ్వమని చెప్పు, 41 రూపాయలు తగ్గిమని చెప్పు, 34 రూపాయలు తగ్గిమని చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో 60 రూపాయలకే పెట్రోల్ దొరుకుతుంది. తీసుకుంటున్నారు 31% వాళ్ళది వ్యాట్ అదంతా కూడా ఈ బిల్లు మీద నేను చూపిస్తున్నారు కదా, మేమెట్లా పెంచుతాం? ఒకటి ఈ దాడులకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద సీరియస్ విచారణ జరగాలి. హుజాబాద్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగాలంటే ఎన్నికల కమిషను భద్రతా దళాలను పెంచాలి, ఇక్కడ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అటువంటి పత్రం మాత్రమే ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే అవకాశం ఉన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్ తీసుకొస్తాను. ధన్యవాదాలు. చెప్పండి. థ్యాంక్ యూ. సారీ అంతా ఇబ్బంది మాట్లాడు.